కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము చేయగలను, కెన్ డూ. నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ who strengthens me. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే. ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచ్చును అపవాదికిని, అపజయమేచ్చును అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. చేయగలను, ఐ కెన్ డూ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ who strengthens me. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే, భక్తిహీనులకు కూల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు, గుర్రముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని, ఇశ్రాయేలీయులను పోగు చేయువారని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును,
అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువారిని, గుండె చెదరిన వారిని బాగు చేయువారిని, వారి గాయములన్నీయో కట్టుచున్న వారిని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోనుని దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోనుని దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గోమముల్. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
గొర్రె బొచ్చున పాలిన హిమము కురియజేయును. గొర్రె బొచ్చున పాలిన హిమము కురియజేయును. బూడిదను పోలిన మంచు కణములు చల్లును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. Psalm 137. What a beautiful hymn. This is one of the lengthiest hymns, songs. It says that sing praises to the Yahweh, God of Israel. Singing praises to God is good. It is good to give praise to the God. Why is it good? What has happened because of giving praises to God? Miracles have happened because God dwells on the praises of Israelites. Israelites are the chosen people of God. There has been a barrier, there has been a great barrier between Gentiles and Israelites. But through the advent of Jesus Christ, what has happened is the barrier between Jews and Gentiles has been broken, and all the Gentiles are given the inheritance of heaven. All Gentiles were reconciled to God, and all spiritual blessings, all prosperity, heavenly inheritances, now the Gentiles will inherit on a par with the chosen people of God, the children of God. That is what has happened because of the advent of Jesus Christ into the course of human history. The hostile wall, the wall standing as hostility between Jews and Gentiles, has been broken on the cross. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పాపపు గోడలు పాతాళమందు కూలెను. పరలోకము భూలోకము ఏకమాయను. పాపికి ప్రభుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చాందెను. కారెను రక్తము ధారలాయెను. ఆరెను రక్తము ధారలాయెను. మరణము వాడెను. సాతాను శరము
చితికెను మరణము వాడెను సాతాను శరము చితికెను జీవము గెలిచెను తెరయు చీలెను నా భారము తెగిపోయెను దొరలిపోయెను సిలువే నాకు శరణము నాకు రక్షణము నేను నా వాడను కాను క్రీస్తు వాడనే నేను నా వాడను కాను క్రీస్తు వాడనే సిలువలో నా ప్రభు కొన్నవాడను విలువతో నా ప్రభు కొన్నవాడను సజీవాయాగము అయిన వాడను సజీవాయాగము అయిన వాడను సిలువే నాకు శరణము నాకు రక్షణము I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ఎవరు చెప్తూ ఉన్నారు? పౌలు. ఏం చేశాడు పౌలు? మనం ఒత్తిడి అప్పాలి చెప్పడమే కానీ చేసేది ఏం లేదు. యూదులు అట్లా కాదు. యూదులు ఒక మాట ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తారు. మాట ఇచ్చే ముందు ఆలోచించి మాట ఇస్తారు. పలానా సమయానికి ఒక రెఫరెన్స్ లెటర్ పంపుతానంటే మా ప్రొఫెసర్ గారు అహరోన్ గడంకర్ గారు ఆ సమయానికి ఆ రెఫరెన్స్ లెటర్ వచ్చి నా ఈమెయిల్ బాక్స్లో ఉంటుంది. పలానా సమయానికి పేటెంట్ డాక్యుమెంట్ అసెస్ చేసి ఎవాల్యుయేట్ చేసి కరెక్ట్ చేసి పంపుతానంటే ఆ టైంకి ఆ డేకి ఆ టైంకి నా మెయిల్ బాక్స్లో ఆ డాక్యుమెంట్ వచ్చేసేది కరెక్ట్ అయ్యి. అట్లా ఉంటారు జూయిష్ పీపుల్. అంత డిసిప్లైన్డ్గా ఉంటారు. అంత మాట పట్ల ప్రాధాన్యత కలిగినటువంటి వారిగా, మాట తప్పిపోనటువంటి వారిగా ఉంటారు. ఎవడైనా ప్రమాణం చేసి తప్పిపోకుండిన ఎడల అతడు తన సర్వ శరీరమును స్వాధీనపరచుటకు శక్తి గలవాడే ఉన్నాడు. ఎవరైనా కూడా ఒక మాట ఇచ్చి నెరవేర్చుకుంటున్నారంటే ఏంటంటే వాళ్ళు శక్తి సంపన్నులు అన్నమాట. శక్తి కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు, బలవంతులు. మాట ఇచ్చి తప్పతరా. వాకు ఇచ్చిన దేవుడు నిన్ను విడచిపోతాడా సోలిపోవలని. ఈ పాట వినగానే ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? నిజమే కరెక్టే. దినకరణ్ అయ్య గారు కదా, డిజిఎస్ దినకరణ్ గారి పాట. చక్కగా అన్ని రివైవల్ మీటింగ్స్, చాలా మట్టుకు తెలుగు ఆంధ్రాలో జరిగినటువంటి రివైవల్ మీటింగ్స్లో డిజిఎస్ దినకరణ్ అయ్య గారు ఈ పాట పాడేవారనమాట. నాకు ఇంకా జ్ఞాపకం. ఇప్పుడంటే మాస్ కమ్యూనికేషన్స్, యూట్యూబ్ అట్లా టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ అని వచ్చేస్తాయి. ఆ రోజుల్లో రివైవల్ మీటింగ్స్ లైవ్ టెలికాస్ట్ అది చాలా కష్టం. సెటిలైట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యాయి కాబట్టి ఎక్కడ రివైవల్ మీటింగ్స్ జరిగిన, ఎక్కడో న్యూయార్క్లో జరిగిన రివైవల్ మీటింగ్స్ మనం ఇప్పుడు చూడొచ్చు నేరుగా. పూర్వం అట్లా కాదు. నేను 1997 1998 1999 2000 ఎప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు 1997లో జాయిన్ అయ్యాను. 1998లో అనుకుంటే ఎగ్జామ్స్. 1998 బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనమాట. అప్పుడు మాకు సెమిస్టర్ ప్యాటర్న్ లేదు కదా, ఇయర్ ఎండ్ ప్యాటర్నే. ఆ సంవత్సరం అంతా సిలబస్ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నీ కూడా ఒక రోజులో, రోజు కూడా కాదు, ఒక నైట్లో రివిజన్ అంతా కంప్లీట్ అయిపోవాలి. సంవత్సరం అంతా అభ్యాసం చేసినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా మళ్ళా నెమలు వేసుకొనడానికి, మళ్ళా ప్రాక్టీస్ చేయడానికి, రివైజ్ చేయడానికి టైం కూడా ఉండేది కాదు. ఇప్పుడంటే సిబిఎస్ఈ టైం టేబుల్ చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం. ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి మధ్య అట్లీస్ట్ 2-3 days హాలిడేస్ ఉన్నాయి. మాకు ఈ సౌకర్యాలు, ఈ లగ్జరీ మాకు తెలియదు.
2-3 డికేడ్స్ అగో ఏంటంటే ఒకరోజు హాలిడే వచ్చింది ఎగ్జామ్కి, ఇంకో ఎగ్జామ్కి మధ్య అంటే అదొక గ్రేట్ బ్లెస్సింగ్ అనమాట. అట్లా సెలవు వచ్చేదే కాదు, కంటిన్యూస్గా ఎగ్జామ్స్, ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకో ఎగ్జామ్. అప్పుడే కానీ 11 పేపర్స్ టైంకి అవ్వవుగా. ఇప్పుడు ఆ సిబిఎస్ఈ టైం టేబుల్ చూస్తే నాకు ఆశ్చర్యమైంది. మార్చిలో మొదలైతే మీ వరకు కొనసాగుతాయి. ఇది ఎట్లా అంటే వ్యానిటీ ఫేర్ ఉంది కదా, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ పుస్తకంలో జాన్ మర్నియన్ గారు ఒక చక్కని అంశం గురించి రాశారనమాట. వ్యానిటీ ఫేర్ ఆ పర్టికులర్ భాగం, ఆ పర్టికులర్ స్టేజ్ నాకు చాలా ఇష్టమైంది అనమాట. చాలా చాప్టర్స్ ఉన్నాయి పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో, ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క స్టేజ్ ఉన్నాయి. ఇట్లా ఈ నాకు ఇష్టమైనటువంటి స్టేజ్ ఏంటంటే వ్యానిటీ ఫేర్. Among all the fairs that were held on the way from the city of destruction to the celestial city, uh, the fair set up by the Italian uh, merchandise is the oldest, is the most popular. There everything is sold. In the Italian merchandise, in the Roman merchandise, everything is sold. Slaves are sold, blood is sold, flesh is sold, all materials are sold. And this vanity fair, the characteristic hallmark of this vanity fair is that this vanity fair is always open. All through the 365 days, this vanity fair will never be closed. And all the passers-by must stop at the vanity fair because it is right away on the highway. Right away on the highway to the celestial city, and every pilgrim has to essentially pass through this vanity fair. There is Italian merchandise, Britain merchandise, Chinese merchandise, the Indian merchandise. Among all this merchandise, among all these fairs set by various nations, the Italian merchandise is the most oldest, and there everything is sold. Blood is sold, flesh is sold, meat is sold, golden ornaments are sold, everything. Unfortunately, this poor Christian and faithful and who is the third person? Faithful, Christian and hopeful. ఇప్పుడు చదివానా, ఎప్పుడో చదివినా అట్లా మనస్సులో రికార్డ్ అయిపోయినాయి, బ్రెయిన్లో రికార్డ్ అయిపోయాయి, మైండ్లో ఉండిపోయినాయి. అందువల్ల చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు నేను చదివి ప్రసంగం చేయాలంటే అయ్యే పని. బైబిల్ ప్రతిరోజు చదువుతాను, అది వేరే విషయం. కానీ పుస్తకాలు మనం చదివినప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ మన హృదయంలో ఉండిపోతుంది. ప్రతిరోజు 2 వర్తమానాలు ఎట్లా ఇవ్వగలుగుతున్నాను? 4:30కి నా దినచర్య ప్రారంభం అవుతుంది. ఇప్పుడు కాదు, నా స్కూల్ డేస్ నుంచే అలారం కరెక్ట్గా 4:30 మ్రోగేటప్పటికి నేను లేచి చల్లనీళ్ళు స్నానం చేసి ప్రార్థన చేసుకుని అట్లా దినచర్య ప్రారంభం అవుతుంది. అట్లా చదివాం. ఇయర్ అండ్ ప్యాటర్న్, తర్వాత నో హాలిడేస్ బిట్వీన్ ఎగ్జామ్ అండ్ ఎగ్జామ్. ఇప్పుడున్న సౌకర్యాలు సుఖభోగాలు మేము ఎరగం కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి లగ్జరీ చాలా ఎక్కువైపోయింది. ఇంక పండుకుని చదువుకునేదే కదా. ఫోన్ ఓపెన్ చేస్తే ఫోన్లో అన్ని మెటీరియల్స్ ఉంటాయి. టీచర్స్ అడ్వాన్స్ ఎగ్జామ్స్ బిగిన్ అవ్వకముందే మెటీరియల్ ఇచ్చేసేయాలి. ఎగ్జామ్ రేపనికి ఈరోజు మెటీరియల్ ఇవ్వకూడదు, అదొకటి అంట. ఆ టీచర్కి సంవత్సరం అంతా ఉండే పని ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఆ మెటీరియల్ ఇవ్వాలి. ఆ టీచర్ కొత్త టీచర్ అయితే ఇంకా ఆవిడకి కష్టమే కదా. Italian merchandise is the oldest merchandise. It sells everything. It sells slaves, masters, everything it sells. It so happened that the poor pilgrims, essentially, basically these 3 pilgrims, the Christian, the hopeful and the faithful, have to travel to the vanity fair because it is held right on the highway and there is no escape. Temptations come that way. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். We have to go through this vanity fair, the Italian fair. We have to buy something from the merchandise of the Italian fair. Otherwise, the Italian people, the Roman, the city on the 7 hills will not give way to advance. It's not current day story. It's not the Indian government that is facing problem with the city on the 7 hills. Every government has to essentially oblige. What can we do? That is why John Bunyan was put in prison. No, you are not supposed to preach.
You are not supposed to preach. John Bunyan was imprisoned by the UK government because Bunyan was preaching the word of life. Yet the prison walls could not contain the gospel. Even though I am chained, the gospel is not bound. The gospel is freely flowing. That's why I am very happy. Paul was imprisoned. Paul was in house arrest. Yet Paul was rejoicing that the message of the kingdom of God is not chained. The gospel is not chained. Though Paul was chained, messages are going regularly from Paul. How Paul was dictating the letters and his disciples were writing the letters and dispatching. That is why uh, Paul could write majority of the books in the New Testament. Out of the, how many New Testament books are there? 39 plus 27. 27. 27 New Testament books are there. Out of the 27 New Testament books, how many are written by Paul? 14. More than 50% of contribution has came from Paul. That is why Paul is saying, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. అన్నింటికి డబ్బులు ఉంటాయి కానీ స్వార్థకి డబ్బులు ఉండవు. ఇప్పుడు కాదు పరిస్థితి, అప్పుడు కూడా అపోస్తల కాలంలో కూడా అంతే. పౌలు ఎన్నో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళాడు, ఆకలి గుండా వెళ్ళాడు, దప్పిక గుండా వెళ్ళాడు, వస్త్రహీనత గుండా వెళ్ళాడు, చెరసాల గుండా వెళ్ళాడు, అనేక మార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. பசியானலும் பஞ்சமானலும் கஷ்டமானலும் நஷ்டமானலும் மழையானலும் வெயிலானலும் தொண்டு సేవేన్ என்றும் అట్లా పౌలు చేశాడనమాట. వర్షమైనా, వరదైనా, తుఫానైనా, కష్టమైన, నష్టమైన, భారమైన, చెరసాలైన స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఇప్పుడైనా ఈ సిటీ ఆన్ 7 హిల్స్ అప్పుడు అబ్జెక్షన్స్ పెట్టలేదు, అప్పుడు కూడా ఉన్నాయి అబ్జెక్షన్స్. ఈ సిటీ ఆన్ 7 హిల్స్ వైట్ ఎలిఫెంట్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్కే కాదు, అన్ని గవర్నమెంట్స్కిను. అట్లా ఉన్న పరిస్థితులు ఏం జరిగింది? పౌలు చెప్తూ ఉన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరిచి యేసుక్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. అట్లా చెప్తున్నప్పుడు ఏం జరిగింది? ఆ సిటీ ఆన్ 7 హిల్స్ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. My dear wormwood, how foolish you are. You turned out to be a fool. Our Father below, heading the city of the 7 hills, is very much annoyed. I do not know what punishment you will be getting. You will be removed from your office. You will be imprisoned. Our Father below is very much annoyed because you did it in a foolish manner. Why did you let the soup slip from your fingers? Don't you know that the patient's blood is our drink? Don't you know that the patient's flesh is our food? Why did you let the soup slip from your fingers? You see, now the patient has turned to the enemy. Asur, 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 Gadol, Gadol, Balagan, Gadol. Now the patient has turned to the enemy. Now nobody can catch hold of that patient. That patient soul is saved for eternity, reserved for eternity. The patient has already entered into eternity. Balagan Gadol, Asur, Asur, Asur. Our Father below is very much annoyed on you, my dear wormwood. ఏమిటో ఈయన పాటలే కాదు, మాటలు కూడా మాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది. ఈ పుస్తకం రాసింది ఎవరంటే, స్క్రూ టేప్ లెటర్స్ అని ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ ఆఫ్ మగ్డలెన్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్. ఆయనకే అర్థం కాలేదు, ఆయన చేతిలో ఈ మెటీరియల్ ఎట్లా వచ్చిందో ఆయనకే అర్థం కాల. స్క్రూ టేప్ లెటర్స్ అనే పుస్తకంలో ప్రిఫేస్ అంటే ముందు మాట, ఉపోద్ఘాతం. ముందు మాటలు ఏమని రాస్తా ఉన్నాడు ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు? ఈ కాన్వర్సేషను ఈ డిప్లొమేట్ ఇన్ హెల్, ఆ నరకంలో ఉన్నటువంటి డిప్లొమేట్, అతని యొక్క అల్లుడు, వీరిద్దరికి జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్, సంభాషణ నాకెట్లా నా చేతికి వచ్చిందో నాకే తెలీదు. కొన్ని సందర్భాల్లో అట్లాంటి రెవల్యూషన్స్ మనకు కూడా వస్తాయి, మనకి తెలియకుండానే ఆ వర్తమానాలు మన నోటి గుండా బయలు వెళ్తూ ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీరు విద్య లేని పామరులు కారా, వీరు చేపలు పట్టే మత్స్యకారులు కారా, ఇంత జ్ఞానం వీళ్ళకి ఎట్లా వచ్చింది?
How did they acquire this knowledge? From where they got this knowledge? Are these people not the fishermen? Are these people not the laymen? Are these people are not illiterate? How can they preach with wisdom? How can they preach with confidence? How can they preach with power? Because they were with Messiah, they were with Jesus Christ. When we are with Jesus Christ, the knowledge will be obviously transferred. Buddhi Vijnana Sarva Sampadalu Guptamayunnavi Prabhunando Adbhutamuga Prabhuvanniyonosagi Didduno na Bratukantatine Yesuni Korakaila Jivinchada Bhasura Moganena Nodinamo Nasana Karamagu Guntala Nundi Mosakaram Bagoyo Binundi Nasachinila Paikettenu Nannu Pisachi Padhambono Tolaginchan Alayaka salayaka sagi podu Alaya guna Prabhu margamulan Kaligenu nemadi kaluvarigirilo Viluva guraktamu chindinchina Prabhu Buddhi Vijnana Sarva Sampadalu Guptamayunnavi Prabhunando Adbhutamuga Prabhuvanniyonosagi Didduno na Bratukantatine Shodhana Badhalu Sramalila Kalginadukonunu na Prabhuvanisam Vyadhulu lemulu maranamu kalgina Nadhude na nirikshanagun Arpinchanu tana pranamuna kairakshinchanu na priya prabhuve Arpintunu na yavajjivamu rakshakude sunu sevimpa Prabhunandanandintunu niratamo prarthana vignapanamulatho Vibhude tirchunu ilana chintalu abhayamuto tintu prabhun Yavana janama idiye samayamu yesuno chatanu rarandi Pavana namamu parishuddha namamu jivapu margamu prachurimpan Palu vidhamula papambulu jesiti valadani trositi vakyamuno Kalushamo bapenu karunanu pilachenu siluvalu nannakarshinchan Arpinchenu tana pranamuna kairakshinchenu na priya prabhuve Arpintunu na yavajjivamu rakshakude sunu sevimpa బుద్ధి విజ్ఞానం సర్వ సంపదలు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి అన్న సత్యాన్ని ఈ యూదులందరూ కూడా గ్రహించారనమాట. విద్య లేని పామరులు ఎట్లా దేవుని వాక్యాన్ని ఎంత ధైర్యంగా, ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రకటిస్తున్నారు. వీరు యేసుక్రీస్తు ప్రభుతో ఉండినటువంటి వారు. సర్పం చందన వృక్షాన్ని చుట్టుకుని ఉంటుందంట. చుట్టుకుంటే ఏం జరుగుతుంది? ఆ చందనం యొక్క వాసన సర్పానికి కూడా వస్తుంది కదా. అట్లా సంపెంగలు ఎక్కడుంటే అక్కడ పాములు ఉంటాయంట. అట్లా పెద్దవాళ్ళు జ్ఞానంతో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. అట్లా యేసుక్రీస్తు ప్రభుని హత్తుకుని ఉండుటను బట్టి వీళ్ళకి జ్ఞానం వచ్చిందనమాట. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని. చైనా వెళ్లే ముందు అయ్యో చైనాలో చర్చ్ దొరకదేమో, చర్చ్ మిస్ అవుతానేమో అనుకున్నాను. తీరా చూస్తే ఇండియాలో కంటే ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి చర్చెస్ చైనాలో చూశానమాట. 8 గంటలకు ఆరాధన ఉదయం అంటే సండే
7 గంటలకల్లా చర్చ్ ఫిల్ అయిపోయేది. 6:30కి చర్చ్‌కి వెళ్తేనే గానీ నాకు కూర్చోవడానికి చోటు దొరకదు. అంత క్రమశిక్షణ కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని చైనీస్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. అందువల్ల గత 30 సంవత్సరాల్లో చూసినట్లయితే చైనా ఎంతగానో అభివృద్ధి చెందింది. వన్ చైల్డ్ పాలిసీ తీసేసారు కదా! ఇప్పుడు లేదు కదా! చక్కగా పిల్లా పాపలతో చైనీస్ చక్కగా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం చేర్చుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అనమాట. దీవించబడతాం అనమాట. అన్ని విషయాల్లో సమాధానం కలిగి ఉంటాం, తృప్తి కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం, ఇమ్యూనిటీ కలిగి ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఫారిన్ గాడ్ కాదు. పరుని పోలే నిలచున్నాడు పరికించే చూడా పరుడుగాడు ప్రాణ స్నేహితుడు. పరుడు కాడు, ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. పరుని పోలే నిలచున్నాడు పరికించి చూడా పరుడు కాడు ప్రాణ స్నేహితుడు. అఖిల జగములకు మిత్రుడు యేసుక్రీస్తు ప్రభు. హృదయమనేది తలుపునొద్ద యేసుక్రీస్తు. హృదయమనేడు తలుపునొద్ద. ఎంత చక్కని కీర్తనలు అనమాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉన్న పాటలు అనమాట ఇవన్నీ కూడా. ఎక్కడున్నావు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? పౌలు చెప్తా ఉన్నాడు. పౌలుకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, పాండిత్యం కలిగినటువంటి వాడు, గమాలీయుల పాదముల చెంత విద్యను అభ్యసించినటువంటి వాడు. ఇప్పుడు మనం హయ్యర్ అయ్యంగారు అంటాం కదా భారతదేశంలో. నో అఫెన్స్, బార్బరే, టీచరే, పాలిటీషియనే. అయ్యర్ అయ్యంగారు అంటాం కదా. అట్లా గమాలీయులు ఎంతో జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉన్నారు. వారి దగ్గర విద్యను అభ్యసించాడు ఎవరు? పౌలు. ఎంతో ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు. అయితే పౌలు ఏమంటా ఉన్నాడంటే, నేను క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానముతో కంపేర్ చేస్తే, పోలిస్తే నాకు కలిగినవన్నీ పెంటతో సమానం. అందువల్ల నేను ఎరిగిన విషయాలన్నింటిని గురించి నేను మాట్లాడను, కానీ నేను ఒక్క విషయాన్ని గురించే ప్రకటిస్తాను, మాట్లాడతాను. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సువార్త. యేసుక్రీస్తు ప్రభు సువార్త తప్ప మరి దేనిని నేను ఎరుగా కుందును గాక అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాడు. చాలా అభ్యసించాడు, చాలా జ్ఞానం కలిగినాడు, ధర్మశాస్త్రాన్ని అంతా అవపాసన పట్టాడు. చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు, రాయాలంటే చాలా విషయాలు రాయొచ్చు. అయితే పౌలు ఏమంటా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుని గుర్చినటువంటి అనుభవ జ్ఞానము తప్ప, స్వార్థ జ్ఞానం తప్ప, సిలువ గుర్చినటువంటి స్వార్థ తప్ప మరి నేను దేనిని ఎరుగకుందునుగాక. మరి దేని గురించి రాయలేదు కదా. నేనంటే ఇక్కడ మొదలు పెడతాను, ఎక్కడో. నేను పౌలుని కాదు కదా. పౌలు అయితే ఆయన స్వార్థ అంతా కూడా కేవలం సిలువే. ఆయన స్వార్థ అంతా గత ఆదివారం ఉషా ప్రేమ్ గారని స్వార్థికురాలు ఒక మంచి మాట చెప్పారు. ఏమిటా మాట? డిజిఎస్ దినకరన్ గారిని ఒక జర్నలిస్ట్ అడిగారంట, అయ్యా మీరు చాలా వర్తమానాలు ఇస్తున్నారు కదా, వాటి అన్నింటికి బేసిస్ ఏమిటి, ఆధారం ఏంటి, పట్టుకొమ్మ ఏంటి అంటే ప్రేమ అని చెప్పారంట. అట్లనే పౌలు యొక్క స్వార్థలన్నింటికి పట్టుకొమ్మ ఏంటంటే సిలువ. నీ సిల్వన్గాకయో దేవా దేనిన్ ప్రేమింపనీయకు నన్నావరించు సర్వము నీ సిల్వకై త్యజింతును శరాంబు పాదహస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాద ప్రేమలీగతిన్ లోకాంబునే నర్పించినానయోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నయా ఇదే ఆరకొర జ్ఞానం అంటే నాయా అంటే కుక్క కాదు ఇక్కడ. నయావజీవమి. నేను ఎవరిని తిట్టట్లేదు.
అదే మమ్మల్ని ఎవరో కుక్క అంటున్నారు అనుకోకండి. నేను తమిళ్ కాదు, తెలుగు మాట్లాడుతున్నాను. నాకు తమిళ్ రాదు కదా తిట్టడానికి. నయావ జీవమేతోనో ఏమంటున్నాడంటే పావులు ఈ పాటలో ఏమిటంటే అర్థం, వింతైన యేసు ప్రేమకై నయావ జీవమే. భర్తను పట్టుకుని భార్య అనే మాట. తమిళ వాళ్ళండి, తెలుగు వాళ్ళు కాదు. తెలుగు వాళ్ళు భర్తలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నయావ జీవమే అంటే ఏంటంటే, నా పూర్ణ జీవితాన్ని నా ప్రభువునకు అర్పిస్తాను, ఆయన శిలువలో చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి. శ్రీరాంబు పాద రమ్ము కాదు ఏమిటి వార్తలో రమ్మంటున్నాడు, తాగేస్తున్నాడు అనుకోకండి, నేనేం తాగలేదు. మత్తుపానాశక్తులై ఉండకుడి, మత్తుపానాశక్తులై ఉండకూడని దేవుని సేవకుడు పౌలు చెప్తున్నాడు. శ్రీరాంబు శరం అంటే రమ్ము కాదు తెలుగు వాళ్ళకే తెలుగు అర్థం కావట్లేదు. శిరస్సు. శ్రీరాంబు పాదహస్తము సూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాద ప్రేమలిగతిం. Did ever such love and sorrow mingle? మరెన్నడైన గూడెనా విషాద ప్రేమలిగతిం. లోకాంబునే నర్పించిన నయోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నయావ జీవమేతునో. బ్యూటిఫుల్ హిమ్. వినని వాళ్ళకి అర్థమైంది కదా, ఎక్కడో విన్నట్టుందే ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ సర్వీస్లో, ఇంగ్లీష్ చర్చ్లో కూర్చుంటే ట్యూన్ ఎక్కడో విన్నట్టుందే, ఏమిటి నాకు జ్ఞాపకం రావట్లేదు అనుకుంటున్నారా? కరెక్టే. When I survey the wondrous cross on which the Prince of Glory died. అదే ట్యూన్. ఎంత చక్కని పాట. తెలుగులోనికి అనువదించారన్నమాట. ఇంగ్లీష్ పాటే, ఇంగ్లీష్ హిమ్. When I survey the wondrous cross on which the Prince of Glory died. ఎంతో చక్కని ట్యూన్స్. ఇంగ్లీష్లో ఎన్ని మంచి పాటలు ఉన్నాయి. What a friend we have in Jesus.